ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యోహాను సువార్త 6:41 కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వాణిని లేపుదును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కుమారుని చూచి ఆయన యందు విశ్వాసించు ప్రతివాడు నిత్య జీవం పొందితే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వాణిని లేపుతాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 1:14 ఆ వాక్యం శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యెషయా గ్రంథం 45:21-22 మీ ప్రమాణ వాక్యములో నా సన్నిధిని తెలియచేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురు గాక. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే గదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడునగు దేవుడును, రక్షించువాడు నేనే. నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:6 గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకున్నట్టు లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువని మమ్మల్ని గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవై ఉన్నవన్నట్టుకు రుజువునై ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 5:21 అలాగే నిత్య జీవం కలుగట్టుగా నీతి ద్వారా కృప మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించిన అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. రోమీయులకు రాసిన పత్రిక 6:23 ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపా వరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. చివరిగా ఒక మాట, యూదా రాసిన పత్రిక 1:21 నిత్య జీవార్థమైన మన ప్రభువకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవయేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను తండ్రి. ఆయన మీ యందు మీ విశ్వాసం ఉంచి నిన్ను మహిమపరచు గణపరచుకున్న శక్తిని బలాన్ని అనుగ్రహించి మీరే తప్ప మాకు ఇంకే దేవుడు లేడు ప్రభు. మీ కృపలో మమ్మల్ని బలపరచమని మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.